యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహీంద్రా 475 యువో టెక్ ప్లస్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. ఈరోజు మేము ముందుకైతే మహీంద్రా 475 యువో టెక్ ప్లస్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. బండి అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్పడం జరిగింది. బండికి అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2023 మోడల్ బండి. 2023లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. బండి తీసుకొని సంవత్సరంన్నర అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి అయితే నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. బండి వచ్చేసరికి 2023 మోడల్ బండి. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది. ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లుగా ఉన్నాయి. రీసెంట్గానే ఎంఆర్ఎఫ్ సీల్ టైర్లు వేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి అయితే నీట్ కండిషన్లో, మంచి గుడ్ కండిషన్లో బండి అయితే వెహికల్ అయితే ఉండడం జరిగింది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి 940 గంటలు మాత్రమే తిరిగింది. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామంలో బండి అమ్మకానికి ఉండడం జరిగింది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నారు వచ్చేసరికి 5,90,000 మాత్రమే చెప్తున్నారు. 2023 మోడల్ బండి 475 యువో టెక్ ప్లస్ 5,90,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి దగ్గరికి వెళ్ళి బండి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. వెహికల్ ఉన్న లొకేషన్కి వెళ్ళి వెహికల్ కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.